ఊహించినట్లుగానే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై అంతిమ యుద్ధానికి దిగినట్టున్నాయి. దీంతో ఇప్పటిదాకా శాంతి ఒప్పందం జరగకపోయినా యుద్ధమైతే ఆగింది కదా అనుకుంటే అది తిరిగి పతాక స్థాయికి చేరినట్టయింది. అమెరికా అపాచీ హెలికాప్టర్ ని ఇరాన్ కూల్చేయడంతో మళ్లీ మొదలైన ఈ పరస్పర దాడులు మిడిల్ ఈస్ట్ లో మంటలు పుట్టిస్తున్నాయి. అమెరికా ఆర్మీ హెలికాప్టర్ ని కూల్చివేసిన ఇరాన్, ప్రతీకారంగా ఇరాన్ పై అమెరికా భీకర వైమానిక దాడులు, ట్రంప్ ఆదేశాలతో దాడులు చేపట్టిన యుఎస్ సెంట్రల్ కమాండ్, మధ్యప్రాచ్యంలో మరింత పెరిగిన యుద్ధ వాతావరణం, ఇరాన్ పై అతిపెద్ద దాడికి సిద్ధమంటూ ఇజ్రాయిల్ హెచ్చరిక. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. తాజా ఉద్రిక్తతలకు అమెరికా సైన్యానికి చెందిన ఓ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం ప్రధాన కారణమైంది. అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత అమెరికా దళాలు ఇరాన్ పై భారీ దాడులకు తెగబడ్డాయి. అమెరికా సైన్యం ఏకకాలంలో ఇరాన్కు చెందిన కీలక ప్రాంతాలైన కేషం ఐలాండ్, సిరిక్, బందర్ అబ్బాస్, కోహే ముబారక్, జాస్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ డిఫెన్స్, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాకుండా అలాగే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి సమీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. అమెరికా చేసిన ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ రంగంలోకి దిగింది. ఐఆర్జీసీ మొదట బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన స్థావరాన్ని వందలాది డ్రోన్లతో ముట్టడించి అమెరికా రక్షణ వ్యవస్థలకు సవాల్ విసిరింది. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన జోర్డాన్ పై కూడా విరుచుకుపడింది. జోర్డాన్ లోని ప్రముఖ మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. క్షిపణి దాడుల అనంతరం ఇరాన్ సైనిక విభాగం ఐఆర్జీసీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తాము జోర్డాన్ ఎయిర్ బేస్ లో 4 ప్రధాన లక్ష్యాలను విజయవంతంగా దెబ్బతీశామని ప్రకటించింది. ఈ ఎయిర్ బేస్ ను అమెరికా తన అధునాతన యుద్ధ విమానాలైన F-35, F-15లను ఉంచడానికి ఉపయోగిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఈ ఫైటర్ జెట్స్ ఉండే హ్యాంగర్లు, అమెరికా కమాండ్ సెంటర్లు, సైనికులు నివసించే క్వార్టర్స్, అలాగే రాడార్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు జోర్డాన్ అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉంది. గతంలో కూడా ఇరాన్ పై దాడులు చేయడానికి అమెరికా ఈ ఎయిర్ బేస్ ను ఉపయోగించుకుందని ఇరాన్ ఆరోపిస్తూ వచ్చింది. ఈ కారణంతోనే ఐఆర్జీసీ ఇప్పుడు నేరుగా జోర్డాన్ ను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో జోర్డాన్ వ్యాప్తంగా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బహ్రెయిన్, జోర్డాన్లపై జరిగిన ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతంలో జరిగిన 40 రోజుల యుద్ధంలోనూ ఇరాన్ ఈ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే గత వారంలో అంచనాలకు తగినట్లుగానే అమెరికా, ఇజ్రాయిల్ ఓ ఫైనల్ బ్యాటిల్ కు సిద్ధమైనట్లుగా పరిణామాలు సాగుతూ ఉన్నాయి.